నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. శ్రీకాళహస్తి యువకుడి హత్య, నేతల హస్తం ఉన్నట్లు ఆరోపణలు. జనసేన ఇన్ఛార్జ్ దంపతుల అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ. శ్రీకాళహస్తి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ వినుతను జనసేన పార్టీ బహిష్కరించింది. చెన్నైలో జరిగిన ఓ యువకుడి హత్య కేసులో ఆరోపణలు రావడంతో హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రెజెంట్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్న చెన్నై పోలీసులు వినుత దంపతులను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా శ్రీకాళహస్తిలోని జనసేన పార్టీ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. చెన్నైలో ఓ యువకుడి హత్య తీవ్ర కలకలం సృష్టించింది. కూవన్ నదిలో లభించిన యువకుడి మృతదేహంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన తమిళనాడు పోలీసులు జనసేన నేతల హస్తం ఉన్నట్లు నిర్ధారించారు. అలాగే మృతుడు శ్రీకాళహస్తి మండలం బక్కి సంపాలెంకు చెందిన శ్రీనివాసులు అలియాస్ రాయుడిగా గుర్తించారు. శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినుత వద్ద పనిచేస్తున్న డ్రైవర్ గా తేల్చారు. చనిపోయిన వ్యక్తి చేతిపై జనసేన గుర్తుతో పాటు వినుత పేరు ఉన్నట్లు తెలుస్తోంది. దీని ఆధారంగానే కేసు నమోదు చేసిన తమిళనాడు పోలీసులు ఈ నెల 8వ తేదీన కూవం నది 4th క్రాస్ లోని ఎంఎస్ నగర్ హౌసింగ్ బోర్డు వెనుక రాయుడు మృతదేహాన్ని నిందితులు పడేసినట్లుగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. హత్య చేసి పడేసి ఉంటారని భావించిన పోలీసులు ఈ కేసులో అనుమానితులుగా 5గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని చెన్నై మింట పరిధిలోని సెవెల్ హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీరిలో శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ వినూత, ఆమె భర్త చంద్రబాబు కూడా ఉన్నారు. ఇక నిందితులను శ్రీకాళహస్తికి తీసుకొచ్చిన పోలీసులు హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే గత కొన్నేళ్లుగా రాయుడి ప్రవర్తన బాగాలేదన్న నేపథ్యంలో పని నుంచి తొలగించినట్లు జనసేన ఇన్ఛార్జ్ కోట వినుత, ఆమె భర్త చంద్రబాబు ఇటీవలే ఓ ప్రకటన ఇచ్చారు. గత జూన్ 21 నుంచి విధుల నుంచి తొలగించినట్లు చెప్పారు. డ్రైవర్ కు తమకు ఇకపై ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టులు కూడా పెట్టారు. అయితే ఈ అనౌన్స్మెంట్ వచ్చిన 10-15 రోజుల వ్యవధిలోనే రాయుడు కనిపించకుండా పోవడం, ఆ తరువాత శవంగా కనిపించడం గమనార్హం. ఇక విధుల నుంచి తొలగించిన 15 రోజుల్లోపే రాయుడు శవమై తేలడంతో వినుతపై అనుమానాలు రావడం, పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో జనసేన పార్టీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆమెను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు వినుత వ్యవహార శైలి పార్టీ విధి విధానాలకు భిన్నంగా ఉండటంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచుతూ వస్తున్నట్లు జనసేన పార్టీ కాన్ఫ్లిక్ట్స్ మేనేజ్మెంట్ హెడ్ ఓ లేఖను విడుదల చేశారు. ఇక తాజాగా హత్య కేసు నమోదైన విషయం పార్టీ దృష్టికి వచ్చిందని, ఈ నేపథ్యంలోనే ఆమెను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించినట్లు లేఖలో పేర్కొన్నారు. కాగా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.